ఏమిటంటే బుద్ధితో చూడగా కనిపించు రూపం ఒకటి, భగవంతుని తన బుద్ధి రూపమునే ధ్యానింపగా తోచు రూపం ఒకటి. పెద్ద చిక్కు భగవంతుడు. వాడంత తేలిగ్గా మనకి అంటే తేలిగ్గానే ఉంటాడు, ఆయన ఏం పెద్ద కాంప్లికేటెడ్ కాదు. భగవంతుడు అసలు కాంప్లికేటెడ్ కానే కాదు, చాలా సింపుల్. కాంప్లికేషన్ ఎక్కడ ఉంటుంది? మన మనస్సు, బుద్ధి, మనం ఉన్నాయి చిత్తం, ఇక్కడ ఉండి కాంప్లికేషన్. చూసేటువంటి ప్రొజెక్టర్ మెకానిక్ చేస్తుంటే ఆ అద్దం మీద పురుగు పాకుతుంటే స్క్రీన్ మీద ఏదో పెద్ద భూతం పాకుతున్నట్టు కనిపిస్తుంది సార్. అట్లాగా మన మనస్సు, మన బుద్ధి అక్కడుంది అంతా కూడా. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నారు? భగవంతుడి రూపం బుద్ధితో చూడగా కనిపించు రూపం ఒకటి. ఏమిటంటే బుద్ధితో ఎలా చూస్తామండి? కన్నుతో చూస్తాం కదా. కన్ను కూడా చూసేది, కన్నుగా చూసేది, కన్ను ద్వారా చూసేటువంటిది మనస్సు. ఆ మనస్సు కనుక బుద్ధికి సమర్పణ చెంది ఉంటే అప్పుడు ఆ చూపు అనేటువంటిది బుద్ధి దగ్గర నుంచి వస్తుంది. భగవంతుని తన బుద్ధి రూపములనే ధ్యానింపగా తోచు రూపం ఒకటి. అందు మొదటిది భగవంతుని గూర్చిన తన అభిప్రాయము, రెండవది బుద్ధి రూపం ఉన్న భగవంతుడు. మనస్సు అనేటువంటి దాంట్లో ఇంప్రెషన్స్ వేలు లక్షలు ఏర్పడిపోతూ ఉంటాయి ప్రతి క్షణము కూడా. దాన్నే చిత్తవృత్తి అన్నారు. ఆ అభిప్రాయం రూపంలో అది భగవంతుని గురించి కూడా మన అభిప్రాయం ఒకటి పెట్టుకుంటాం మనం. అంటే భగవంతుడు అనగా మనకు ఆ శంఖచక్రం కదా పద్మాలను పట్టుకుని ఎదురుగుండా నుంచోవాలి, వాడికి ఏం కనబట్టి మన ఎదురుగుండా నుంచోడానికి. భగవంతుడు స్వతంత్రుడు, ఎప్పుడు ఎలా ఉండాలో ఆయన ఇష్టం. అందుకని ఆ ఇంప్రెషన్స్తో కూడినటువంటి అభిప్రాయాలతో కూడినటువంటి దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఈ రెండవ రూపంను ఆరాధించినప్పుడే సంసార బంధము కరుగును. సంసార బంధం ఎప్పుడు కరుగుతుందంటే రెండవ బుద్ధి రూపం ఉన్న భగవంతుడున్నాడే ఆయన్ని ఆరాధించాలి.